ఐదుగురు మూర్ఖులు. ఒకప్పుడు ఉజ్జయిని నగర రాజు చనిపోగా ఆయన కొడుకు మేధావంతుడనేవాడు పట్టాభిషేకం చేయించుకొని రాజయ్యాడు. అతను పేరుకు మాత్రమే మేధావంతుడు, తెలివితేటలకు వట్టి చవట. అతనికి సుబుద్ధి అనే బాల్యమిత్రుడు ఒకడు ఉండేవాడు. వాడు కూడా పేరుకు తగ్గవాడు కాడు. ఎందుకంటే వాడికి కొంచెం కూడా బుద్ధి లేదు. మేధావంతుడి పట్టపురాణి మాత్రం పేరుకు తగ్గది. ఆమె పేరు సందేహి. ఆమెకన్నీ సందేహాలే. చచ్చిపోయిన రాజుగారికి సమర్థుడైన మంత్రి ఒకడు ఉండేవాడు. ఆయన పేరు గుణపాలుడు. మేధావంతుడి పట్టాభిషేకం జరగగానే ఇక రాజ్యానికి రానున్నవి మంచి రోజులు కావని, సత్సంప్రదాయాలన్నీ పెద్దరాజుగారితోనే పోయాయని గ్రహించి గుణపాలుడు తన మంత్రి పదవికి రాజీనామా పెట్టి ఎక్కడో దూరంగా అరణ్యంలో ఆశ్రమం ఒకటి నిర్మించుకొని అందులో దైవధ్యానం చేసుకుంటూ నిశ్చింతగా ఉండిపోయాడు. గుణపాలుడు వెళ్ళిపోవటం మేధావంతుడికి కూడా సుఖంగానే ఉన్నది. గుణపాలుడు మంత్రిగా ఉంటే అతనికి స్వేచ్ఛ లేదు. అందుచేత తన బాల్యమిత్రుడైన సుబుద్ధిని మంత్రిగా పెట్టుకొని మేధావంతుడు ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేయసాగాడు. రాజు మంత్రి కలిసి చేసే పనులన్నీ సభికులకు వేలాకోలంగా ఉండేవి. వాళ్ళ తెలివి తక్కువతనం చూసి చాటుగా నవ్వుకునేవారు. ఒకరోజు మేధావంతుడు ఇంటికి వచ్చేసరికి భార్య సందేహి ఒక సందేహంతో భర్తకు ఎదురయ్యింది. ఏమండి, మూర్ఖులంటే ఎవరు? వాళ్ళెలా ఉంటారు? మీరు సభకు వెళ్ళిన సమయంలో ఎవరో మూర్ఖుడా అని, మూర్ఖురాలా అని తిట్టుకోవడం వినిపించింది అన్నది సందేహి. మూర్ఖుడన్న మాట నేను చాలాసార్లు విన్నాను గాని మూర్ఖులెలా ఉంటారో ఇప్పటి వరకు చూడలేదు. ఈ విషయం సుబుద్ధినడిగితే చెబుతాడులే అన్నాడు మేధావంతుడు. మర్నాడు సభలో సుబుద్ధిని చూడగానే మేధావంతుడికి సందేహి అడిగిన సందేహం జ్ఞాపకం వచ్చింది. అతను సుబుద్ధితో, మహామంత్రి, మూర్ఖులనబడేవారు ఎలా ఉంటారు? నాకు తెలుసుకోవాలని ఉన్నది, చెప్పు అని అన్నాడు. మహారాజా, మూర్ఖుడు మూర్ఖురాలు అనే మాటలను నేను కూడా విన్నానే గాని అలాంటి వాళ్లను ఎన్నడూ చూడలేదు అన్నాడు సుబుద్ధి. సరే అయితే, నీకు వారం రోజుల వ్యవధి ఇచ్చాను. ఈ లోపుగా నీ ఇష్టం వచ్చిన చోటికి పోయి ఐదుగురు మూర్ఖులను పట్టుకురా. వారెలా ఉంటారో మేమందరము చూడాలి. గడువులోపుగా ఐదుగురు మూర్ఖులను తెచ్చి దర్బారులో హాజరు పెట్టలేకపోయావో నీ తల తీయించి కోటగుమ్మానికి కట్టిస్తాను అన్నాడు మేధావంతుడు. సుబుద్ధి ఈ మాట విని బెదిరిపోయాడు. మూర్ఖులెలా ఉంటారో, ఎక్కడ ఉంటారో అతనికి తెలియదు. అందుచేత వారి కోసం ఎక్కడ వెతకాలో కూడా తెలియదు. వెనకటి మంత్రి గుణపాలుడైతే ఇటువంటి పనిని అవలీలగా చేసి ఉండేవాడు. గుణపాలుడు జ్ఞాపకం వచ్చేసరికి సుబుద్ధికి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. అతను వెంటనే ప్రయాణమై వేసవి ఎండలను కూడా లక్ష్యబెట్టకుండా గుణపాలుడు ఉండే ఆశ్రమం చేరుకొని గుణపాలుడికి సంగతంతా నివేదించి, ఈ ఐదుగురు మూర్ఖులను వెతికి ఇచ్చే పని మీ వల్లనే జరగాలి, లేకపోతే నా పీక తెగిపోతుంది అని కాళ్లపైన పడ్డాడు. పర్వాలేదులే నాయనా, నేను కూడా నీ వెంట నగరానికి వస్తాను పద. మనకు కావలసిన మూర్ఖులు దారిలోనే దొరికే అవకాశం ఉన్నది అన్నాడు గుణపాలుడు. సుబుద్ధిని వెంటబెట్టుకొని రాజధానికి బయలుదేరాడు. వాళ్ళు ఒక గ్రామం చేరేసరికి అక్కడ ఒక ఇల్లు ఒక పక్క అంటుకొని తగలబడుతున్నది. ఇల్లు గలవాడు 10 మందిని పిలిచి మంటలార్పటానికి బదులుగా ఇంటి రెండో పక్క కప్పు మీద ఇంత చమురు పోసి అంటిస్తున్నాడు. గుణపాలుడు అతన్ని చూసి, ఇల్లొక పక్క తగలబడుతూ ఉంటే మంటలార్పక ఇంకో పక్క కూడా తగలబెడుతున్నావేమిటి అని అడిగాడు. ఆ మాత్రం కూడా తెలియదా? చూడబోతే మీరు చాలా అమాయకుల్లా కనిపిస్తున్నారు. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నారు. మంటకు మంట చేరిస్తే తగలబడటం నిలిచిపోతుంది అన్నాడు ఇంటివాడు. మేము రాజధానికి పోతున్నాము, మా వెంట వస్తావా? నీకు రాజుగారి చేత మంచి బహుమానం ఇప్పిస్తాము అన్నాడు గుణపాలుడు. ఇల్లు తగలబెట్టుకున్నవాడు సరేనని బయలుదేరాడు. ముగ్గురూ కలిసి నడుచుకుంటూ మరొక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఆసామి తన ఇంటికి కొంచెం దూరంలో ఉన్న బావి నుంచి కడవలతో నీరు తీసుకుపోయి తన పెరట్లో ఉన్న బావిలో పోస్తున్నాడు. అతని ఉద్దేశం తన పెరటి బావి నించాలన్నట్టు ఉన్నది. ఏమయ్యా, ఒక బావి నుంచి నీరు తీసుకుపోయి ఇంకో బావిలో పోస్తున్నావెందుకు అని గుణపాలుడు అడిగాడు.
దానికి ఆ ఆసామి, ఏం చెయ్యమంటారు? ఈ ఎండలకు మా పెరటి నుయ్యి ఎండిపోయింది. నా భార్య మహా బద్ధకస్తురాలు. నీళ్లు తేవటానికి ఇల్లు దాటిపోదు. అంచేత విధిలేక దూరపు బావిలో నీరు తెచ్చి దొడ్డి బావిలో పోసుకుంటున్నాను అని అన్నాడు. మేము రాజధానికి పోతున్నాము. మా వెంట వస్తావా? రాజుగారి చేత నీకు మంచి బహుమానం ఇప్పిస్తాము అన్నాడు గుణపాలుడు. ఆ ఆసామి అందుకు సమ్మతించి వాళ్ళ వెంట బయలుదేరాడు. వాళ్ళు రాజధానిని సమీపిస్తూ ఉండగా సుబుద్ధి గుణపాలుడితో, బాబుగారు, మనం ఇద్దరు మూర్ఖులనే గదా తీసుకుపోతున్నాం. రాజుగారు ఐదుగురిని గదా తెమ్మన్నారు అని అన్నాడు. అంత పెద్ద రాజధానిలో మూర్ఖులకేం తక్కువ? మిగిలిన వాళ్ళు మనకక్కడే దొరుకుతారు. ఐదుగురు మూర్ఖులను రాజుగారికి చూపించే పూచీ నాది, సరా అన్నాడు గుణపాలుడు. ఇద్దరు మూర్ఖులను వెంటబెట్టుకొని సుబుద్ధి గుణపాలుడు రాజుగారి దర్బారు ప్రవేశించారు. మేధావంతుడు సుబుద్ధిని చూసి, అప్పుడే వచ్చేశావా? ఐదుగురు మూర్ఖులను తెమ్మంటే ముగ్గురినే తెచ్చావేం? ఓహో, పాత మంత్రిగారల్లే ఉందే, ఈయన కూడా మూర్ఖుడేనా అని అన్నాడు. సభికులు నవ్వుకున్నారు. సుబుద్ధి కంగారు పడుతూ, అంత మాట అనకండి మహారాజా, ఆయన సహాయంతోనే నేనీ మూర్ఖులిద్దరినీ తీసుకురాగలిగాను అని అన్నాడు. అయితే మిగతా ముగ్గురు మూర్ఖులను తీసుకురానందుకు ఆయన తల తీయించాలా ఏం అన్నాడు మేధావంతుడు కోపంగా. తొందరపడకండి మహారాజా, మీకు కావలసిన ఐదుగురు మూర్ఖులను చూపిస్తాను. మీరెరగని ఈ ఇద్దరిని గురించి వినండి అంటూ తన ఇల్లు తగలబెట్టుకున్న వాణ్ణి గురించి, నీళ్లు తెచ్చి బావిలో పోసిన వాణ్ణి గురించి వివరంగా చెప్పాడు గుణపాలుడు. ఆయన వాళ్ళ మూర్ఖత్వం వివరిస్తూ ఉంటే సభికులు విరగబడి నవ్వి చప్పట్లు కొట్టారు. మేధావంతుడికి ఇదేమీ నచ్చలేదు. అతను గుణపాలుణ్ణి, వాళ్ళ మాట సరే, మిగిలిన ముగ్గురు మూర్ఖులను త్వరగా చూపండి అని తొందర చేశాడు. ముగ్గురు మీకు తెలిసిన వారే. మీరు మూర్ఖులను చూస్తాను పట్టుకురమ్మంటే తగినట్టుగా సమాధానం చెప్పక తానే మూర్ఖులను వెతకనైనా లేక నా సహాయం కోరిన మీ మహామంత్రి ఒక మూర్ఖుడు. మూర్ఖులంటే ఎలా ఉంటారని అడిగిన మీ పట్టపుదేవి ఒక మూర్ఖురాలు. ఆవిడ అడిగింది గదా అని మీ మహామంత్రినే మూర్ఖులను పట్టుకు రావటానికి దేశం మీదకి పంపటమే గాక వారం రోజుల్లో పట్టుకు రాకపోతే తల తీసేస్తానన్న తమకంటే గొప్ప మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఉండడు అన్నాడు గుణపాలుడు. ఆయన ఇలా ఒక్కొక్క పేరే చెబుతూ ఉంటే సభికులు హర్షధ్వానాలు చేసి చప్పట్లు చరిచి, మహామంత్రి గుణపాలుడికి జై అని కేకలు పెట్టారు. మేధావంతుడికి గుణపాలుడి మాటలు విని పట్టరాని ఆగ్రహం వచ్చింది. కానీ సభికులంతా ఆయనలాగే తనను, తన భార్యను, తన మంత్రిని మూర్ఖుల కింద జమకట్టారని గ్రహించి కొంత నిగ్రహం తెచ్చుకొని, అయ్యా, మీరన్న మాటలో కొంత నిజం లేకపోలేదు. మీరు మళ్ళీ మంత్రి పదవి స్వీకరించి నా చేత సక్రమంగా రాజ్యపాలన చెయ్యించాలని కోరుతున్నాను అని అన్నాడు. నేను వానప్రస్థం చేసుకుంటున్నవాణ్ణి. నాకీ మంత్రి పదవి దేనికి? మూర్ఖులెలా ఉంటారన్న విచారం మానేసి మూర్ఖత్వం ఎలా ఉంటుందో తెలుసుకొని మీరే ప్రజారంజకంగా రాజ్యం చేసుకోండి అని చెప్పి గుణపాలుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.